ఎన్హెచ్టిఎస్ అప్లికేషన్లో మీరు పిల్లల యొక్క గ్రోత్ తప్పుగా నమోదు చేస్తే సూపర్వైజర్కి ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలో ఈరోజు చూద్దాము. ఇందులో మొదటగా మీరు మంత్లీ సర్వీసెస్ ఓపెన్ చేస్తారు మాడ్యూల్లో. అక్కడ గ్రోత్ మానిటరింగ్ ఎంటర్ చేస్తారు కదా మీరు రెగ్యులర్గా. ఆ గ్రోత్ మానిటరింగ్ మాడ్యూల్ ఓపెన్ చేశాము. ఇందులో ఇక్కడ భూక్యా వంశికా గౌరి అని ఉంది. ఈ పాపది గ్రోత్ తప్పుగా నమోదు చేశారు ఆ టీచర్. సో మనం ఆ పేరు మీద ఇట్లా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుందండి. రెడ్ కలర్లో రైజ్ ఏ రిక్వెస్ట్ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఏమి రాసింది, పక్కన ఉన్న రైజ్ ఏ రిక్వెస్ట్ ద్వారా ఈ పాప లేదా బాబు యొక్క ఎత్తు బరువులు మార్చుటకు సూపర్వైజర్ గారికి వినతి పంపండి అని ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఈ రైజ్ ఏ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఈ పాప యొక్క ఎత్తు బరువులు మార్చుటకు సూపర్వైజర్ గారికి వినతిని పంపించాలి అనుకుంటున్నారా అని. మనము పంపించాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ మీద క్లిక్ చేస్తాం. చేసిన వెంటనే ఈ విధంగా ఎడిట్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ వస్తుంది. ఇది ఓకే క్లిక్ చేస్తాం. ఇప్పుడు టీచర్ చేయాల్సిన రిక్వెస్ట్ వర్క్ అయిపోయింది.